అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. తార నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీమతి హజారా గారు. గొంతు కూర్చుని అటు తిరిగి పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నది తార. ఆమె పొడవాటి జడ వీపు మీద నుంచి సన్నటి నడుం మీద నుంచి క్రింద నేల మీదకు జారిపడి ఉంది. ఆకుపచ్చ రంగు బిన్నీ సిల్క్ చీర, తెలుపు వాయిల్ జాకెట్ వేసుకుంది. వెనక నుంచి ఏ ఆచ్ఛాదన లేకుండా కనిపిస్తున్న పచ్చని కాస్త వీపు భాగము, చేతులు, మెడ ఆ దుస్తుల్లో పచ్చని ఆకుల మధ్య అరవిరిసిన తెల్ల గులాబీలా మెరుస్తూ కనిపిస్తున్నాయి. గుమ్మానికి 2 చేతులు వేసి అభిమానంగా చూశాడు వెంకటరత్నం. అతని చూపుల్లో నుండి అంతులేని అనురాగ స్రవంతి ప్రవహిస్తున్నది. తార ఉలిక్కిపడింది. తార చటుక్కున వెనక్కు తిరిగి చూసి అంతులోనే సిగ్గుపడిపోయింది. మెల్లగా లేచి నిలబడింది. ఆమె చూపులు నేల మీద చిక్కడిపోయాయి. మీ ఊరెళ్ళటానికి బట్టలు సర్దుకుంటున్నావా? విని వినిపించినంత మెల్లగా అస్పష్టంగా అన్నది. గుమ్మంలోంచి లోపలికి వచ్చి అద్దం ముందుకెళ్ళి తలదూవుకుంటున్నాడు. బయటకు వెళ్ళిపోవటమా ఉండటమా సందిగ్ధంగా నిలబడింది తార. బీరువా తెరిచి షర్టు లుంగీ తీసుకుంటూ ప్రక్కన స్టూలు పైన మధ్యకు తెరిచి బోర్లించి పెట్టిన పుస్తకం చూశాడు వెంకట్. బట్టలు వేసుకున్నాక పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. నీకు పుస్తకాలంటే ఇష్టమా తారా? ఒళ్ళు పులకించుతున్నది తారకు. ఆ పేరుతో ఎంతోమంది పిలిచారు. కానీ వెంకట్ పిలుస్తుంటే అతని మృదు గంభీర స్వరంలోంచి తన పేరు వెలువడుతుంటే, అబ్బా ఎంత బాగుంది, తన పేరులో ఇంత అందమున్నదా? తల ఊపింది మెల్లగా. నవ్వాడు వెంకట్. ఈ ఊరు బాగుందా? బాగుంది అన్నట్లు తల ఊపింది. అమ్మా, నాన్న, చెల్లెళ్ళు అందరినీ చూశావు కదా, నీవు వాళ్ళతో కలిసిపోగలవా? నిదానంగా తలెత్తి అతని ముఖంలోకి చూసింది. అంతలోనే తల వంచి కలిసిపోగలను అన్నట్లుగా తల ఊపింది. మళ్ళీ నవ్వాడు వెంకట్. నన్ను చూస్తుంటే భయంగా ఉన్నదా? అదేమిటి అలా అడుగుతారెందుకు అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ, లేదు అన్నట్లుగా తల ఊపింది. చిరునవ్వుతో ఆమె ముఖంలోకి ప్రేమగా కొంటెగా చూస్తూ మళ్ళీ అడిగాడు, అయితే మూగదానివా? దిమ్మెరపోయి చటుక్కున తలెత్తి అతని ముఖంలోకి చూసింది. అతని కళ్ళు నవ్వుతున్నాయి కవ్వింపుగా. అన్నింటికీ బొమ్మలాగా అలా తల ఊపుతుంటే ఈ అందాల బొమ్మకు నిజంగానే మాటలు రావోయేమో అని అనుమానంగా ఉంది సుమా. తార పల్లెటూరులో పుట్టింది, అక్కడే పెరిగింది. ఆ ఇంట్లో ఆమె పెద్ద పిల్ల. రాఘవయ్య గారు అదొక రకమైన గంభీర వ్యక్తి. పిల్లలెదురుగా ఆయన భార్యతో ఎప్పుడూ చనువుగా ప్రవర్తించేవారు కాదు. కనీసం సరదాగా కూడా మాట్లాడేవారు కాదు. ఎప్పుడైనా నాగరత్నమ్మ సాధింపుగా అన్నా కూడా నవ్వేసి ఊరుకునేవారే గాని బదులు చెప్పేవారు కాదు. తారకు అటు ఇటు ఇళ్లకు వెళ్లే అలవాటు లేదు. అందుకే ఇప్పుడు వెంకట్ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఏదో పుస్తకంలో చదువుతున్నట్లుగా ఉన్నది. మామూలుగా కూడా మనుషులు ఇలాగ మాట్లాడుకుంటారా అన్నంత ఆశ్చర్యంగా చూస్తున్నది. మాటలు క్రొత్తగా ఉన్నా అవి మనసుకేదో ఉల్లాసాన్ని ఇస్తున్నాయని మాత్రం అర్థమవుతున్నది. కానీ అతనంతా చాచా ఆయనంత బాగా మాట్లాడటం తనకు రాదే. ప్రకృతిలో సహజమైన అందాలు ఎన్నో పొదగబడి ఉన్నట్లే ప్రతి మనిషిలోనూ వయసు రేకెత్తించే భావాలు, కోరికలు, వాళ్ళకే తెలియని సహజత్వాలు చాలా దాక్కుని ఉంటాయనిపిస్తుంది. తార పెదవుల మీద ఒక సజీవమైన చిరునవ్వు మెరుపుతీగలాగా తలుక్కుమని మెరిసింది. ఆమె ముఖమంతా అరుణరాగ రంజితమై దివ్యకాంతితో ప్రకాశిస్తున్నది. సన్నగా పొడవుగా కదిలే కొండపల్లి బొమ్మలాగా, ప్రాణం పోసుకున్న అజంతా సుందరిలాగా, అన్నింటినీ మించి తనను కదిలించిన రాగతరంగిణి, కోరి తెచ్చుకున్న ఈ అందాల భార్య, అపురూప వ్యక్తి చటుక్కున ముందుకు వచ్చి 2 చేతుల మధ్య బిగించి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. కెవ్వుమనబోయి తమాయించుకుని భయంతో, సిగ్గుతో, తెలియని అర్థం కాని అనేక భావాలతో ముడుచుకుని మూలకు ఒదిగిపోయి నిల్చుంది తార. ఆమె శరీరం అదో రకమైన ఉద్విగ్న భావంతో కంపించుతున్నది. ఆ తొలి ముద్దు వెంకట్ శరీరంలోకి ప్రేమరసాన్ని జరజరా ఎక్కించి అంతులేని ఉల్లాసాన్ని అందించుతోంది. ఆ క్షణంలో ఆమె పైన ఉండే ప్రేమ కొండంత ప్రమాణంలో పెరిగిపోయింది. ఇంకోసారి ఆమె ముఖంపైకి వంగబోతున్న వెంకట్ ముఖాన్ని 2 చేతుల్లోనూ పట్టి ఆపి, ఊహూ అంది తార. ఊహూ కొంటెగా నవ్వుతూ ఆమె చేతులను తన చేతులతో పట్టి మృదువుగా నొక్కుతూ,
ఇలాంటి విషయాల్లో మాత్రం నీ ఇష్టంతో పని లేదోయ్. మరోసారి సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అతని చేతుల్లోంచి విడిపించుకుని చటుక్కున బయటికి రాబోయింది. కానీ ఆమె పొడవాటి జడను అందిపుచ్చుకున్నాడు వెంకట్. గబుక్కున వెనక్కి తిరిగి జడపైన చేయి వేసి వదలరు అన్నట్లుగా చూసింది. సరదాగా నవ్వేశాడు వెంకట్. ఆమెని వదిలేస్తూ అన్నాడు, నాకు అన్నం పెడతావా? పాలరాతి శిల్పానికి ప్రాణం వచ్చి కదిలినట్లుగా నడిచి వెళ్ళింది తార. వంటగదిలో అన్నీ సర్దే ఉన్నాయి. కంచం మళ్ళీ కడిగి పెట్టింది. గ్లాసు కడిగి నీళ్లు పట్టి పెట్టింది. వెంకట్ ఒకసారి వీధిలోకి వెళ్ళాడు. బుచ్చమ్మ నాటకంలో లీనమై ఉన్నది. ఏరా, స్నానమైందా? భోజనం పెట్టనా? నేను తింటానులే అమ్మమ్మ, నువ్వు చూడు. పోనీ అమ్మాయిని వడ్డించమనరా? సిగ్గుపడకు. పెళ్ళామేగా, తప్పేముంది? ఇవాళ కాకపోయినా రేపటి నుంచి అదేగా నీకు పెట్టేది. అలాగేలే అమ్మమ్మ, నవ్వుతూ లోపలికి వచ్చేశాడు. తార అన్నం సర్ది కూర వేస్తున్నది. వెంకట్ వచ్చి పీట మీద కూర్చున్నాడు. తార కాస్త దూరంగా నుంచింది. అన్నం కలుపుకొని నెయ్యి వేసుకుంటూ తల ఎత్తి తార వంక చూశాడు. ఇలా కాదు తార, భర్తకు అన్నం పెట్టే పద్ధతి ఇది కాదు. ఇలా రా అన్నాడు. కదల్లేదు తార. ఇలా దగ్గరకు రా, మళ్ళీ పిలిచాడు. ఓహో, మీరు భోంచేయండి, చాలా మెల్లిగా అన్నది. నేను భోజనమే చేస్తున్నాను గాని ఇక్కడికి రా మళ్ళీ అన్నాడు. కదల్లేదు తార. తనలో తాను మూతి ముడిచి నవ్వుకుంటూ చేతులకున్న గోరింటాకు రంగు చూసుకుంటూ అలాగే నిలబడింది. సన్నగా నవ్వాడు వెంకట్. ఏదైనా నాకు ఒక్కసారి చెప్పటమే అలవాటు. రెండోసారి చెప్పించుకునే వాళ్ళంటే నాకు మహా చిరాకు. అదిరిపడి తలెత్తింది తార. నవ్వుతూనే ఉన్నాడు వెంకట్. కానీ ఆ మాటల్లో ఉన్న ఏదో పదును ఆమెను తీసుకొచ్చి అతని దగ్గరగా నిలబెట్టింది. కూర్చో. ఎడమ చేతితో ఆమె చేతిని పట్టిలాగి కూర్చోబెట్టాడు. నాకు భయంగా ఉన్నది. తనంత తానుగా మాట్లాడిన మొదటి మాట. ఆశ్చర్యపోయాడు వెంకట్. ఎందుకు? మాట్లాడలేదు తార. చిన్నగా అనునయంగా అన్నాడు. తారా, ఎంత అమాయకురాలివి నువ్వు. చూడు, ఇందులో తప్పేమీ ఉందని. మనం భార్యాభర్తలం. నువ్వు నాకు అన్నం పెట్టడంలో ఏం తప్పులేదే. మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడకూడదు, తెలిసిందా? సరే అన్నట్లు తల ఊపింది. వెరీ గుడ్. నవ్వుతూ తార తలపై చిన్నగా ముట్టాడు వెంకట్. తార కూడా నవ్వింది. అప్పటి వరకు ఉన్న బిడియమేదో మాయమైపోయింది. ఇంట్లో అందరకు కొసరి కొసరి వడ్డించినట్లే వెంకట్కు కూడా చనువుగా, ప్రేమగా, భక్తిగా వడ్డించింది. ఇంకా అన్నం వద్దు తారా, ఉత్తి పెరుగు వేయ్ చాలు అన్నాడు వెంకట్. ఓహో, పెరుగన్నం తినకపోతే వేడి చేస్తుంది. కొద్దిగా అన్నం పెట్టించుకుని పెరుగు వేయించుకోండి. కడుపులో ఖాళీ లేదు తారా. అదే ఉంటుంది. ఇదిగో ఈ మూల ఖాళీగానే ఉన్నది. పొట్టవైపు వేలు పెట్టి చూపుతూ అన్నది. నవ్వాడు వెంకట్. కొద్దిగా అన్నం పెట్టి పెరుగు వేసింది. ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసింది. అరే, ఈ నీళ్ళెందుకు? గడ్డ పెరుగుతో తినకూడదట. కొంచెమైనా నీళ్లు కలుపుకోవాలట. లేకపోతే ఆపేసింది తార. లేకపోతే ఏమవుతుందో చెప్పమన్నట్లుగా రెట్టించాడు వెంకట్. అరటిపండు తోలు తీసి పండుని ప్లేట్లో వేస్తూ అన్నది. ఏమవుతుందో మర్చిపోయాను గాని మీరు అన్నం తినేసేయండి. అబద్ధం, నువ్వు మర్చిపోలేదు. చెబితే గాని నేను తినను అలిగినట్లుగా అన్నాడు. నవ్వింది తార. మీరు చాలా గడుసువారు. అనుకున్నది సాధించిగానే వదలరనుకుంటాను. మీతో చాలా కష్టమే బాబు. ఎడమ మోకాలిపైన ఎడమ చేతి వేళ్ల నుంచి దానిపైన గడ్డమానించి కొద్దిగా కళ్ళెత్తి చిరునవ్వుతో కొంటిగా అతని కళ్ళలోకి చూస్తూ అంటున్న తారకు 10 నిమిషాల ముందు బిడియంగా, భయంగా మూలకు ముడుచుకుపోయి నిల్చున్న తారకు పోలికే లేదు. ఇప్పటి తార అత్యద్భుతమైన, సజీవమైన, తనకు నచ్చిన మూర్తి. అంత అందం ఎదురుగా కవ్విస్తున్నట్లుగా ఉంటే చురుగ్గా నవ్వాడు వెంకట్. అబ్బో, చిలుకకు మాటలు వచ్చేశాయన్నమాట. ఈ కాస్త పరిచయంలోనే నా సాహచర్యంలో ఉండే కష్టమేమిటో గ్రహించేశావు కదూ. ఉండు, నీ పని చెబుతాను అన్నం కలుపుతూ అంటున్న అతని మాటలకు కిలకిలా నవ్వింది తార. ఆ నవ్వు క్షణంసేపు వెంకట్ని గిర్రున అన్ని లోకాలకు తిప్పి తీసుకొచ్చింది. ముగ్ధుడే చూశాడు ఆమె వైపు. ఇహ అతనికి ఆ తిండి తినాలనిపించలేదు. ఇక తినలేను తార, చేకడుకుందుకు గ్లాసు తీయబోయాడు. చటుక్కున ఆ చేతి మీద తన చేయి వేసి గ్లాసును విడిపిస్తూ అన్నది. ఓహో, ఈ కొంచెం తినేసేయండి. ఓహో, ఇంక తినలేను. ఓహో, తినాల్సిందే. తినకపోతే
కొంటెగా ఎదురు ప్రశ్న వేశాడు వెంకట్. తినిపిస్తాను టక్కుననేసి అంతలోనే సిగ్గుపడిపోయి నాలుక కరుచుకుంది. హాయిగా నవ్వాడు వెంకట్. భార్య భుజం పైన ప్రేమగా తట్టాడు. ఒకపడి వేసుకుంటూ అప్పుడే గుర్తుకొచ్చినట్లుగా అడిగాడు. అవును, నాటకానికి నువ్వెందుకెళ్ళలేదు? ఒకపడి డబ్బాని అల్మారాలో ఉంచి వస్తూ అన్నది. మీకు ఇష్టం ఉండదట కదా? ఎవరు చెప్పారు? కళ్యాణి చెప్పింది. కేవలం అందువల్లనే కాదు, నాకు అంతగా ఇష్టముండవు. నాటకంలో సీను మారుస్తున్నారు కాబోలు. మైకులో పెద్దగా పాటలు వేస్తున్నారు. వేసవికాలం మూలంగా వెంకటరత్నం ముందర వైపున ఆరుబయట మంచం వేసుకుని పడుకుంటాడు. ఆడవాళ్లకు వెనక వరండా దిగువన మంచాలు వేసి పక్కలు పరిచి ఉన్నాయి. వెంకట్లో మరో అలవాటు ఉన్నది. అతను తన మంచంపై తప్ప ఇంకొకరు మంచంపై పడుకోడు. కనీసం కూర్చోడానికి కూడా ఇష్టపడడు. అలాగే తన మంచంపై ఎవరైనా కూర్చున్నా సహించడు. ముందర వైపున పరిచిన తన మంచం వైపుకు వెళుతూ అన్నాడు తారతో. ఆ తలుపులు వేసి నువ్వు కూడా ఇటువైపుకు రా, నీకు చాలా విషయాలు చెప్పాలి. వెంకటరత్నం బయటికి వచ్చి అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. సీను మార్చడానికి తెరపడటం మూలంగా బుచ్చమ్మ లోపలికి వచ్చింది. వరండా బయటే పచార్లు చేస్తున్న మనుమణ్ణి చూసి, ఏం బాబు, భోజనం అయిందా అన్నది. అయిందమ్మమ్మ. మరి అమ్మాయి ఏది? లోపల ఉన్నట్లున్నది, బుద్ధిమంతుల్లా సమాధానమిచ్చాడు. అయ్యో, ఒక్కరితే భయపడుతుందో ఏమో. ఇక్కడికే వచ్చి కూర్చోమంటే బాగుంటుంది కదా. ఆయాసపడుతూ గబగబా లోనికి వెళ్ళింది. క్రొత్త కోడలి పిల్ల తలుపులన్నీ జాగ్రత్తగా మూసి గడియలు వేస్తున్నది. నా తల్లే, తలుపులు వేస్తున్నావా? మురిపెంగా అంటూ మెటికలు విరిచింది. కాస్త సిగ్గుగా నవ్వింది తార. ఆ రాత్రిపూట లేత వెన్నెట్లో కొబ్బరాకుల నీడల క్రింద పరిసరాలను తమ సువాసనలతో ఆహ్లాదపరిచే జాజి పందిరి పక్కగా తన మంచంపై పడుకుని భార్యతో చాలాసేపు కబుర్లు చెప్పాడు వెంకటరత్నం. మొదట బుచ్చమ్మ కూడా వీళ్ళ దగ్గరే కూర్చున్నది. వెంకటరత్నం పార్టీ కబుర్లు ప్రారంభించేసరికి లేచి వెళ్ళి వీధి అరుగుల మీద కూర్చుని మళ్ళీ నాటకంలో చూడటంలో నిమగ్నురాలైంది. పార్టీ అంటే ఏమిటో అసలేమీ తెలియని తారకు, అందులో ఆలు కూడా రాని తారకు ఆ పార్టీని గురించి ఎన్నెన్నో కబుర్లు, తనకున్న ఆశయాలు, తను చేసే పనులు, ఇంకా తను చేయాల్సిన విధులు, తన కార్యనిర్వహణలో తార ఏ విధంగా చేయూతనివ్వాలో, తార వెంటనే వస్తున్న ఆవలింతల్ని ఆపుకోవడానికి పడుతున్న అవస్థను గమనించే వరకు చెబుతూనే ఉన్నాడు వెంకటరత్నం. వెంకటరత్నం BA అయిపోయింది. కానింగ్ కంపెనీలో ఉద్యోగం దొరకటము, చేరటము వెనువెంటనే అయిపోయినాయి. అప్పటికి పెళ్ళి 6 నెలలు అవుతున్నది. పెళ్లి జరగంగానే అత్తవారింట్లో చేసిన 3 నిద్రలు, నెలలోపున ఒకసారి వెళ్ళి మరో 2 రోజులు ఉండి రావటము కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్లా అనిపిస్తున్నాయి తారకు. మొదటిసారి వెళ్ళినప్పుడు చివరి రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్త సమక్షంలో గడిపిన ప్రతిక్షణం మర్చిపోలేని సంఘటనలై మనసులో చోటు చేసుకున్నాయి. నిర్మలమైన మనసు, వికసించుతున్న వయసు, తెల్లటి క్రొత్త బట్టపై పడిన రంగుపోయినట్లే ఆ వయసులో మనసున ముద్రపడిన భావాలు కూడా చాలా బలంగా నాటుకుంటాయి. రెండోసారి తార అత్తవారింటికి వెళ్ళినప్పుడు వెంకటరత్నం ఊర్లోనే లేడు. కాకినాడలో జరుగుతున్న మీటింగులో పాల్గొనటానికి వెళ్ళాడుట. తార ఉన్న 2 రోజుల్లోనూ అతను రానేలేదు. అతని కోసం ఎంతగానో ఎదురుచూసిన తార నిరాశతోనే పుట్టింటికి వచ్చేసింది. సరళ భర్త ప్రకాశ్రావు వారానికోసారి గుడివాడ నుండి సరాసరి చౌటుపల్లికే వచ్చేసేవాడు. అలా వచ్చినవాడు ఏ సాయంత్రానికో వెళ్ళేవాడు కాదు. 2 రోజులు ఇక్కడే ఉండిపోయేవాడు. ఆ 2 రోజులు షాపుకు వెళ్ళేవాడు కాదు. మొదట్లో రాఘవయ్య గారు నవ్వుకునేవారు, తర్వాత ఆశ్చర్యపోయేవారు. మరి కొన్నిసార్లు అలాగ వచ్చాక విసుక్కుంటుండేవారు. ఇప్పుడిప్పుడు అల్లుడు అలా బాధ్యతారహితంగా ప్రవర్తించడం చూస్తే కోపం వస్తున్నది. కానీ పైకి ఏమీ అనేవారు కారు. అంటే నాగరత్నమ్మ ఊరుకోదు. ఆమెకు పెళ్ళయ్యాక మళ్ళీ ఒక్కసారి కూడా ఇటువైపుకు తొంగి చూడని పెద్దల్లుడంటే ఎందుకోగాని అంత మంచి అభిప్రాయం ఏర్పడలేదు. వారానికి ఒకసారి వచ్చి 2-3 రోజులు తిష్టవేసి అత్తమ్మ అత్తమ్మ అంటూ పిలుస్తూ రోజుకి కనీసం 6 గంటల సేపైనా రకరకాల కబుర్లు చెప్పే చిన్నల్లుడంటే అమితమైన అభిమానం. ఆ అభిమానం ఎంతవరకు పెరిగిందంటే అతడెప్పుడైనా తలనొప్పి అన్నాడు అంటే ఎంత పనిలో ఉన్నా ఆ పనులన్నీ ఎక్కడక్కడ పడేసి అమృతాంజనం తీసుకుని అతని మంచంపైనే కూర్చుని తలకు మర్దన చేసేది, దృష్టి తీసిపోసేది.
నిమిషానికి ఒకసారి ఎలా ఉందో ఏమిటో, జ్వరంగానే వచ్చిందా అంటూ నుదురు చేతులు పట్టుకు చూసేది. తత్తర బిత్తర అయిపోయేది. ఆవిడ మనసులో రామారావుకి ప్రకాశ్రావుకి తేడా లేదు. కానీ ఆ రోజుల్లో అల్లుడికి అత్తగారు కనిపించేవారు కాదు. ఏ తలుపు చాటున నిలబడి క్షేమ సమాచారాలు క్లుప్తంగా అడిగి తెలుసుకునేవారు. అలాంటి రోజుల్లో నాగరత్నమ్మ చూపే పిచ్చ ప్రేమకు అత్త, తోడికోడళ్ళు, ఇరుగు పొరుగు నోళ్లు నొక్కుకునేవారు. ఇవేమీ తారకు తెలిసేవి కావు. తన పనులేవో తనేమో ప్రతివారం క్రమం తప్పకుండా వెంకటరత్నం ఒక ఉత్తరం రాసేవాడు. ఆ ఉత్తరంతో పాటుగా ఒక పుస్తకం కూడా పంపేవాడు. అలా వచ్చే పుస్తకాలన్నీ దాదాపు పార్టీ గొడవలతోనే నిండి ఉండేవి. మొదట్లో అవి అర్థం కాకపోయినా భర్త పైన ఉండే గౌరవం కొద్దీ కష్టపడి మరీ చదివేది. చదివిన కొద్దీ అన్నీ క్షుణ్ణంగా అర్థమవసాగాయి. ఆ పుస్తకాల మీద తార అభిప్రాయాలు అడుగుతూ ఉత్తరాలు వ్రాసేవాడు. తార వ్రాసే జవాబుల మీద సునిశితమైన విమర్శలు వ్రాసేవాడు. తార అర్థం చేసుకున్న రీతిలో ఏదైనా పొరపాటుంటే దాన్ని అర్థం చేస్తూ పేజీలు పేజీలు వ్రాసి పంపేవాడు. అవి చదువుతుంటే వెంకట్ ఎదురుగా కూర్చుని తారకు విడమర్చి చెప్తున్నట్లుగానే ఉండేవి. ఒక మాటలో చెప్పాలంటే వెంకటరత్నం తారకు ఒక గొప్ప గురువు. అతడి ఉత్తరాలతో తార ఎంతో విజ్ఞానాన్ని సంపాదించింది. తార మనసులో వెంకటరత్నానికి ఉన్నంత ఉన్నతమైన స్థానం మరెవరికి, చివరికి దేవుడికి కూడా లేకుండా పోయింది. అతనిపై గౌరవం పెరిగిన కొద్దీ, భక్తి పెరిగిన కొద్దీ, ప్రేమ పెరిగిన కొద్దీ అతన్ని చూడాలనే కోరిక కూడా పెరుగుతున్నది. ఇప్పుడు ఎలా ఉన్నారో, అప్పుడు సన్నగా పొడవుగా రాజకుమారుడిలా ఉండేవారు. మరి ఇప్పుడు ఊహలు పెరిగిన కొద్దీ బెంగ కూడా ఎక్కువయ్యేది. దీనికి తోడు ప్రకాశ్రావు రాకపోకలు తారలోని బెంగను అసంతృప్తిగా మారుస్తున్నాయి. ప్రకాశ్రావు పనులు చెడగొట్టుకుని ఇలా రావటం రాఘవయ్య గారికి సుతరాము ఇష్టముండేది కాదు. కానీ రావద్దు అని ఖరాఖండిగా ఎలా చెప్పాలా అని పెద్ద ఆలోచనలో పడిపోయారు. ఆ పెద్దల్లుణ్ణి రమ్మంటే రాడు, ఈ చిన్నల్లుణ్ణి వద్దంటే వినడు అనుకునేవారు విసుగ్గా. ఆ సమయంలోనే ప్రకాశ్రావు తల్లికి జబ్బు ఎక్కువైంది. గుడివాడ తీసుకొచ్చి డాక్టర్కు చూపెట్టారు. అక్కడే ఆసుపత్రిలో ఒక వారం రోజులుండిపోయింది. ఆ సమయంలో ఇంటెడు చాకరీ తారపై వదిలి నాగరత్నమ్మ, సరళ గుడివాడలోనే ఉన్నట్లుగా ఉండేవారు. ఉదయం 8 గంటలకల్లా భోజనాలు చేసి ప్రకాశ్రావుకి క్యారియర్లో పెట్టుకుని వెళ్ళిపోయేవారు. మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చేసరికి 8, 9 దాటిపోయేది. అక్కడ ఏం చేసేవారో ఏమో గాని ఇంటికి వచ్చాక వాళ్ళు పడే ఆపసోపాలు చూస్తే మాత్రం అక్కడ ఇటుకలు మోసారో బియ్యం దంచారో అనిపిస్తుంది. ఆమెకు కాస్త తగ్గాక ఇంకింటికి తీసుకెళ్ళవచ్చు అన్నారు డాక్టర్లు. అక్కడ చూసేవాళ్ళు ఎవరున్నారు? ఆవిడ కాస్త లేచి తిరిగే వరకు మనింట్లోనే ఉంటారు అని నాగరత్నమ్మ చౌటుపల్లికి తీసుకొచ్చింది. వరండాలో కూర్చుని కాఫీ త్రాగుతున్న రాఘవయ్య గారు బండిలోంచి దిగుతున్న ఈ జనాన్ని చూసి ఆశ్చర్యంతోనూ కోపంతోనూ ఊగిపోయారు. కానీ నోరు తెరిచి అందరి ముందు బయటపడటం తన పెద్దరికానికే అవమానమని భావించి కండువా దులిపి భుజాన వేసుకుని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. ఆ రావటం 3 మాసాల పాటు ఇక్కడే ఉండిపోయారు. తల్లితో పాటు తను ఇంట్లోనే ఉండిపోతున్న ప్రకాశ్రావుతో ఒకసారి రాఘవయ్య గారు కోపాన్ని మృంగుకొని ముభావంగా అన్నారు. నువ్వు ఎందుకు ఇంట్లో కూర్చోవటం? నువ్వు కూడా పనులు మానుకుని ఇక్కడే ఉండాల్సినంత అనారోగ్యం ఏమీ లేదుగా మీ అమ్మగారికి. ఉదయం వెళ్ళి సాయంకాలం రా. ఇంకా ఆనాటి నుంచి అలాగే చేసేవాడు ప్రకాశ్రావు. ఆమెగారు ఆరోగ్యం చక్కబడి ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే నాటికి అసలే సన్నగా ఉండే తార మరీ చిక్కిపోయింది. సరళ పనిచేసేదే కాదు, ఏం చేసేదో ఏమో గాని ఎప్పుడూ అత్తగారి గదిలోనే ఉండేది. ఆవిడ గారికి జావలు, రసాలు, మందులు అన్నీ నాగరత్నమ్మే జారేసేది. ఆవిడ గారిని చూడ్డానికని ఆవిడ బంధువులు ఎవరెవరో వస్తుండేవారు. నాగరత్నమ్మకు వాళ్ళతో కబుర్లు చెప్పడానికే కాలం సరిపోయేది కాదు. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్లకు, వచ్చిపోయే బేవర్సుగాళ్లకు అందరికీ వండి వార్చాల్సిన పని తార నెత్తిన పడింది. ఎప్పుడు క్షణం కూడా తీరేది కాదు. అలా కష్టపడుతున్న తారను చూస్తే రాఘవయ్య గారికి కోపం కట్టలు తెంచుకునేది. చివరకు చంద్రం, మోహన్లు కూడా వాళ్ళపైన విసుక్కుంటూ అక్కను సానుభూతిగా చూసేవారు. వాళ్లకు చేతనైనంత వరకు అక్కకు సహాయపడాలి అని తాపత్రయపడేవాళ్ళు. కానీ సరళకు, నాగరత్నమ్మకు మాత్రం కొంచెమైనా ఆలోచన ఉండేది కాదు. పైగా ఏ పనిలో అయినా కాస్త ఆలస్యం జరిగినా, ఏదైనా వంటకంలో రుచులు అటు ఇటు అయినా పెద్ద నోరు పెట్టి కసురుతుండేది. సవతి కూతురా ఏమిటి అనిపించేటట్లుగా ప్రవర్తించేది. అలాంటి సందర్భాల్లో 1-2 సార్లు
రాఘవయ్య గారు గమనించి నాగరత్నమ్మను చాటుగా మెల్లగానే ఆయన ఘాటుగా మందలించారు. ఆయన ఆవిడ దాన్ని అప్పుడే వదిలేస్తుంది. మళ్ళీ పాతపాటే. ఈ పనుల్లో పడిపోయి వెంకటరత్నం పంపే పుస్తకాలు చదవటమే లేదు. అసలు వారానికి ఒకసారైనా తృప్తిగా ఉత్తరం రాయటానికే తీరిక దొరకటం లేదు. అలాంటప్పుడు ఇంకా పుస్తకాలు ఎక్కడ చదువుతుంది? అయినా వెంకటరత్నం పుస్తకాలు పంపుతూనే ఉన్నాడు. వారానికో పుస్తకం చదవలేకపోతున్నాను అంటూ ఒకసారి తార వ్రాసిన ఉత్తరానికి జవాబుగా, మొద్దు, వారానికి కూడా ఒక పుస్తకం చదవలేకపోతే నీ జీవితకాలంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాల్లో కనీసం 60వ వంతు కూడా నేర్చుకోలేవు, తెలిసిందా? కనీసం నెలకో పుస్తకమైనా చదువు అంటూ వ్రాశాడు. అలా వచ్చిన పుస్తకాలన్నీ ఎంతో జాగ్రత్తగా అపురూపంగా దాచుకునేది తార. అలా పుస్తకాలు రావటం ప్రకాశ్రావు 4-5 సార్లు చూశాడు. ఆ విషయం గూర్చి అత్తగారి దగ్గర చాలా ఆరాగా అడిగాడు. మా అన్నగారు వదిన గారిని కూడా రాజకీయ నాయకురాల్ని చేస్తున్నట్లున్నారే. మంచి చెడు ఆలోచించలేని నాగరత్నమ్మ చిన్నల్లుడి ముందర పెద్దల్లుడిని ఈసడించి పారేసింది. అవమానకరంగా మాట్లాడింది. ఎందుకు పనికిరాని వాడుగా జమకట్టి హేళన చేసింది. ఒక్కసారి కూడా రానందుకు అతన్ని చేతకాని వాడుగా వెక్కిరించింది. వాళ్ళిద్దరూ కలిసి అతన్నలా అసభ్యంగా అవమానిస్తుంటే తార హృదయం భగ్గున మండుతున్నది. బంగాళాఖాతంలో ప్రారంభమైన ఉప్పెనలాగా తీవ్రమైన కలకలం చెలరేగుతున్నది. ఆమె మనసు ముక్కలు ముక్కలుగా చితికిపోయి చిత్రహింసను అనుభవిస్తున్నది. కోపంతో, ఆవేశంతో, బాధతో ఆమె శరీరంలోని ప్రతి నరము కంపిస్తున్నది. ప్రతి రక్తబిందువు కాగి పొంగుతున్నది. కానీ ఎలా బయటపడాలో, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో, భర్తను ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక పెరటిలోకి పారిపోయి బాదం చెట్టు క్రింద మోకాళ్ళ మధ్య తల ఉంచి వెక్కి వెక్కి ఏడ్చేసింది. లోపల గదిలో ఉన్న రాఘవయ్య గారు ఈ మాటలన్నీ వింటూనే ఉన్నారు. బరబరా బయటకు వెళ్ళి ఇద్దరిని చెంపలు అదిరేలా కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ ఆయనలో ఉన్న సంస్కారం, సభ్యత అందుకు అడ్డొచ్చాయి. వెంటనే ఆయనకు తార గుర్తొచ్చింది. ఇల్లంతా వెతికి బయటకు వచ్చేసరికి బాదం చెట్టు క్రింద గువ్వలా ముడుచుకు కూర్చుని డొక్కలు ఎగిరిపడేలా వెక్కి వెక్కి ఏడుస్తున్న కుమార్తెను చూచేసరికి ఆయనకు కూడా కళ్ళు చెమర్చాయి. మనసంతా బరువెక్కింది. దగ్గరకు వచ్చి ఆదరంగా భుజంపై చేయి వేశాడు. నాన్న, భోరుమంటూ ఆయన గుండెలపై తలవాల్చిన కూతుర్ని పొదవి పట్టుకున్నాడు. ఆమె తలపై చేయి వేసి అనునయంగా సవరిస్తూ అన్నాడు. ఆ దౌర్భాగ్యులకేం తెలుసమ్మా అతని గొప్పతనం, నీ భర్త ఔన్నత్యం, అతడి ఆత్మగౌరవం వీళ్ళకు అర్థం కావు తల్లి. సంస్కారం లేని ఈ మూర్ఖుల మాటలకు నువ్వేమీ బాధపడకు. ధైర్యంగా అందరినీ ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నావు. ఆ ధైర్యంతోనే ఉండాలి కానీ ఇలా బయటపడిపోకూడదు తల్లి అంటూ ఎన్నో ఓదార్పు మాటలతో ఆమెను స్వాంతనపరచడానికి ప్రయత్నించారు. ఇది జరిగాక తార మనసులో ప్రకాశ్రావు అంటే గడ్డిపోచకుండే విలువ కూడా లేకుండా పోయింది. కానీ తల్లి నోటికి భయపడి అతడికి మర్యాదలు చేస్తున్నది. ప్రకాశ్రావు తల్లికి ఆరోగ్యం చక్కబడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అయినా ప్రకాశ్రావు మాత్రం ఇక్కడే ఉంటున్నాడు. ఒకనాడు రాఘవయ్య గారు బయట వరండాలో ఉన్న ప్రకాశ్రావుకి వినబడేటట్టు బిగ్గరగా అన్నారు. ఏమేవ్, నిన్నేనే, ఇలా రా. చూడు, రేపటి నుంచి అల్లుణ్ణి ఇక్కడికి రావద్దని చెప్పు. మంచి రోజు చూసి అమ్మాయిని కాపురానికి పంపిస్తామని కూడా చెప్పు. అర్థమైందా అని వీధిలోకి వెళ్ళిపోయారు. ప్రకాశ్రావు మొహం రంగులు వెలిసిపోయిన పాత బట్టలాగా అయిపోయింది. ఇదెక్కడి విడ్డూరం అంటూ బుడిబుడి దీర్ఘాలు తీసింది నాగరత్నం. ఇది జరిగాక 4 రోజుల పాటు ప్రకాశ్రావు రాలేదు. కాస్త ప్రాణం తెరిపిన పడింది అనుకున్నది తార. కానీ 5వ రోజున రాఘవయ్య గారు పొలానికి వెళ్ళిపోయాక ప్రకాశ్రావు వచ్చాడు. ఆ సమయానికి తార బయట ఏదో పని చేస్తున్నది. తర్వాత లోపలికి వచ్చి గదిలోకి వెళ్ళబోయింది. నాగరత్నమ్మ ఆదరా బాదరా అడ్డం వచ్చింది. ఆగాగు, ఆగు, ఎందుకే ఇప్పుడు ఆ గదిలోకి, ఎందుకు కోపంగా అడిగింది. అర్థం కాక తెల్లబోయింది. ఆ గది తలుపులు మూసి ఉండటానికి తల్లి కోపానికి లంకె ఏమిటో తెలియక ఆలోచిస్తూ సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి పెరట్లోకి వెళ్ళిపోయింది. అలా మరో 4-5 సార్లు జరిగాక గానీ తారకు అసలు సంగతి అర్థం కాలేదు. అర్థమయ్యాక ఈ విషయం తండ్రికి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఊహించుకుంటూ భయపడింది. రాఘవయ్య గారు ఎంత మంచిగా ఉంటారో అంత ఖచ్చితంగానూ ఉంటారు. తనకిష్టం కాని పనిని వద్దని చెప్పినా కూడా చేస్తుంటే చూసి సహించే శక్తి ఎవరికీ ఉండదు. అందున రాఘవయ్య గారి కోపం ఎవరూ ఊహించలేనట్టిది. ఆయన రౌద్రాకారం ఎవరూ చూడలేదు. తల్లి దగ్గర నెమ్మదిగా అన్నది కూడా. కానీ ఆవిడ తేలిగ్గా కొట్టిపారేసింది.
పైగా నువ్వు చెబితే తప్ప ఆయనకి ఎలా తెలుస్తుంది అనేసింది. అంతేకాకుండా పెద్దమ్మాయికి ఎలాగూ తెలిసింది కదా అనే ఉద్దేశంతో ఇక ఆనాటి నుంచి అల్లుడు ఎప్పుడు ఇంటికి వచ్చినా గుమ్మంలో తారనే కాపలా ఉంచేది. లోపల ఉన్నది భార్యాభర్తలే అయినా కూడా అలా తండ్రికి తెలియకుండా అతను రావటము, పైపెచ్చు తానిలా వాకిట్లో కాపలా కాయటము చాలా అసహ్యంగా, హీనాతిహీనంగా అనిపిస్తున్నది తారకు. కానీ తల్లికి భయపడి ఎదురు చెప్పేది కాదు. అక్కా, నీకు ఉత్తరం వచ్చింది వీధిలోంచి అరుస్తూ పరిగెత్తుతూ వచ్చాడు చంద్రం. పెరట్లో రోటి దగ్గర కూర్చుని మినపప్పు కడుగుతున్న తార చట్టుకుని లేచింది. చేతులు కొంగుకు తుడుచుకుంటూ ఇంట్లోకి వచ్చింది. ఆయన వ్రాసిన ఉత్తరం అందుకుంటుంటేనే ఏదో తెలియని తొట్రుపాటు, అర్థం కాని ఉద్విగ్నత. హాల్లో ఉన్న చావిడి గుంజ కానుకొని ఉత్తరం చింపింది తార. కుదురుగా, అందంగా, పొందిగ్గా ఉండే అతని అక్షరాలు ఎంతో హడావుడిగా వ్రాసినట్లుగా గీసేసి ఉన్నాయి. ఆయన స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది. తారా, ఈ ఉత్తరం నీకు శుక్రవారం నాటికి అందుతుంది. ఆదివారం నుండి బెజవాడలో మీటింగులు జరుగుతున్నాయి. వాటికి నువ్వు కూడా రావాలి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు గుడివాడ స్టేషన్కు రా. అక్కడ నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఉత్తరం లాంటి ఆ కాగితం ముక్కని 4-5 సార్లు చదివితే గాని అందులోని సారాంశం అర్థం కాలేదు తారకు. ఏవో మీటింగులంటూ జరుగుతాయని ఆనాడు వెంకట్రత్నం చెబితే విన్నదే గాని తార ఎప్పుడూ చూడలేదు. తార కాదు, అసలు ఆ ఇళ్లలో ఎవరు ఇలాంటి మీటింగులకు ఎప్పుడూ వెళ్ళలేదు. అదేదో మిలిటరీ ఆర్డర్ లాగా వచ్చిన ఆ ఉత్తరం ముక్క తారను భయంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ విషయం తండ్రితో చెబితే ఏమంటారో అనే ఆలోచన ఆమెను ఊపిరి సలపనంతగా ఇరకాటంలో పెట్టేస్తున్నది. ఆమెకు చీకటి ముసురుకుంటున్న విషయం కూడా తెలియలేదు. గది తలుపులు తెరుచుకొని ప్రకాశ్రావు బయటికి వచ్చాడు. హాల్లో నిలబడి ఉన్న తార వైపు అదో మాదిరిగా చూసి వెళ్ళిపోయాడు. నాగరత్నమ్మ పాలబిందె పుచ్చుకుని ఇంట్లోకి వచ్చింది. చిరుచీకటిగా ఉన్న ఇంట్లో కళ్ళు మసకగా కనిపించేసరికి ఎదురుగా ఉన్న తారపై విరుచుకుపడింది. నట్టింట గడకరలా బెగదీసుకుని నుంచోకపోతే కాస్త దీపాలు వెలిగించకూడదు? అది కూడా నేనే చెప్పాలా? దరిద్రపు మొహం దానా, గుడ్లెళ్ళబెట్టడం ఒకటి చేతనవును. పోవే, పోయి దీపాలు వెలిగించు. దీపాలు వెలిగించి దాలివేసిన కుంపట్లో పాలకుండ పెట్టి యువతలకు వచ్చేసింది తార. చిన్నల్లుడు వచ్చిపోతుంటే చిన్న కూతురు కాపురం చేసుకుంటున్నట్లు, పెద్ద కూతురు జ్యేష్ఠలాగా ఇంట్లోనే ఉండిపోయినట్లు ఆమెకు అనిపిస్తోందో ఏమో. ప్రతి విషయంలోనూ ఆ భావం బయటపడేలా తిరుగుతూనే ఉంటుంది నాగరత్నమ్మ. ఆ రాత్రి రాఘవయ్య గారి ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. తార మనసంతా పొగతో చూరిన గదిలాగా ఉంది. తల్లిని అడిగినా ఫలితం ఉండదని తెలుసు. అందుకే అసలు ఆమెను అడగనే లేదు. తండ్రి వచ్చాకే అడుగుదామని ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నది. ఆ ఎదురు చూడటంలో కాలం ఎంత మెల్లిగా, నిర్దాక్షిణ్యంగా కదులుతుందో చెప్పతరం కాదు. రాఘవయ్య గారు భోంచేసి వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చున్నారు. చంద్రం ఛత్రపతి శివాజీని, రామ్మోహన్ చంద్రగుప్త మౌర్యుణ్ణి కంఠస్థం చేస్తున్నారు. నాగరత్నమ్మ, సరళ, తార అన్నం దగ్గర కూర్చున్నారు. అటూ ఇటూ కెలుకుతోంది తార. ముద్దలోనికి దిగటం లేదు. ఏనాడు లేనంత ఆందోళనతో మనసు కలవరంగా ఉన్నది. కంచం ఎత్తేసి చేతులు కడుక్కుంది. వరండాలోకి వచ్చి ఒకసారి తండ్రి వంక చూసింది. మరలా లోనికి వెళ్ళింది. ఏనాడు లేనిది మనసులోనే దేవుణ్ణి తలుచుకుంది. ఆ ఉత్తరం తీసుకెళ్లి తండ్రికిచ్చింది. ఏమిటమ్మా ఇది? ఆ కాగితం ముక్కను అటు ఇటు తిప్పి చూస్తూ ఆశ్చర్యంగా అడిగారు. ఆయన వ్రాసారు నాన్న. ఎవరికి? ఇంకాస్త ఆశ్చర్యంగా అడిగారు. నాకే వ్రాసారు, కానీ మీరు కూడా చదవండి నాన్న. కూతురి ముఖంలోకి అర్థం కానట్లుగా చూశారు. క్రీనీడలో నుంచిన తార ముఖంలో ఏ భావమూ ఆయనకు కనిపించలేదు. ఎత్తుపీట మీద ఉన్న లాంతరు తెచ్చి తండ్రికి దగ్గరగా ఉంచింది. ఏది, నా కళ్ళజోడు కూడా ఇలా పట్రా అన్నాడు. వెంకకి తగిలించి ఉన్న చొక్కా జేబులోంచి కళ్ళజోడు తెచ్చి అందించింది. సరళ వచ్చి వరండాలోని అరుగు మీద కూర్చుంది. నాగరత్నమ్మ ఏమిటి అది అంటూ వచ్చి దిగువనున్న మెట్ల మీద కూర్చుంది. కాగితం విప్పి చదువుతున్నారు రాఘవయ్య గారు. హత్య కేసులో ఇరుక్కున్న ముద్దాయి పరిస్థితి ఆఖరి తీర్పు వినే ముందు ఎలా ఉంటుందో అలాగే ఉంది తార మనసు. అంత రాత్రి సమయంలోనూ తారకు నుదుటిపైన అరచేతుల్లోనూ చెమటలు పట్టేస్తున్నాయి. చదివిన కాగితాన్ని తీరిగ్గా మడతలు పెడుతూ తాపీగా నొక్కి అన్నారు రాఘవయ్య గారు. ఎక్కడకు వెళ్ళనవసరం లేదు. ఎక్కడికి? ఎవరు? కాస్త విసుగ్గా అడిగింది నాగరత్నమ్మ. మాట్లాడలేదు రాఘవయ్య గారు. అప్పటి వరకు తండ్రి ఏమంటారో అనే ఆలోచించింది గాని అసలు తనకేమనిపిస్తున్నదో తను ఆలోచించుకోలేదు.
తండ్రిని అడగక పూర్వం వెళ్ళాలి అని గట్టిగా అనుకోకపోయినా ఆయన వద్దు అన్నాక మాత్రం అయ్యో వెళితే బాగుండునే అని సనుగుతున్నది మనసు. కానీ నోరు తెరిచి ఏమీ చెప్పలేకపోయింది తార. ఎవరి పక్కల మీదికి వాళ్ళు పోయి పడుకున్నారు. తారకు నిద్ర రావటం లేదు. వల్లంతా అనురాగంతో తడిమినట్లుండే అతని చూపులు ఆమెని కుదురుగా పడుకోనివ్వటం లేదు. ఆయన్ని చూసి ఎన్ని రోజులైంది? ఆ రోజున తనతో ఎంత ప్రేమగా మాట్లాడారో, ఎంత చిలిపిదనం ప్రదర్శించారో. ఇన్నాళ్లకు తన నిరీక్షణ ఫలించి ఆయన తనను రమ్మని పిలుస్తుంటే, కాలం గడుస్తున్న కొద్దీ, రాత్రి అంతరించుతున్న కొద్దీ పువ్వులు క్రమంగా విచ్చుకుంటున్నట్లుగా తార మనసు కూడా ఒక నిర్ణయం వైపు నిశ్చలమవుతున్నది. ఏమైనా సరే వెళ్ళాలి. తెల్లవారాక తండ్రితో చెప్పి వెళ్ళాలి. తార ఈ నిర్ణయానికి వచ్చేసరికి కోడి కూత వినిపిస్తున్నది. తొలిప్రొద్దు ఘడియలో మగతగా నిద్రపట్టిన తారకు మెలకువ వచ్చేసరికి బాగా తెల్లవారిపోయింది. దొడ్లో ఎవరి మీదో గట్టిగా అరుస్తున్నది నాగరత్నమ్మ. చటుక్కున లేచింది తార. గబగబా వీధి వాకిలి ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు పెట్టింది. వీధి అరుగు మీద కూర్చుని ముఖం కడుక్కుంటున్న చంద్రం అక్కవైపు చూస్తూ ప్రేమగా అడిగాడు, జ్వరం వచ్చిందా అక్క? అబ్బే లేదురా. ఏం? తలెత్తి ఆశ్చర్యంగా అడిగింది. ఏమీ లేదు, ఆలస్యంగా లేచావు, పైగా నీ ముఖం కూడా అదోలా ఉంది. మాట్లాడకుండా లోపలికి వచ్చేసింది. పాలేరు అంట్లు తోముతుంటే దగ్గరుండి అన్నీ శుభ్రంగా కడిగింది. ముఖం కడుక్కుని లోపలికి వచ్చేసరికి రాఘవయ్య గారు చెప్పులేసుకుని వీధిలోకి వెళ్ళిపోతున్నారు. హతాశురాలైంది తార. 10 అయింది, 10:30 అయింది, ఇంకా రాఘవయ్య గారు రాలేదు. స్నానం చేశాక ఉతికిన చీర కట్టుకోబోయి మళ్ళీ మానేసి పెట్టెలోది తీసి కట్టుకుంది. తండ్రి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నది. మనసంతా ఆందోళన, భయం, మరెన్నో భావాలతో ఎలాగో ఉంది. 11:15 అవుతోంది. చెమట తుడుచుకుంటూ వచ్చారు రాఘవయ్య గారు. గబగబా కుండలోంచి చల్లటి నీళ్లు ముంచి తెచ్చిచ్చింది. ఖాళీ గ్లాస్ అందుకుంటూ మెల్లిగా సంకోచంగా అడిగింది, వెళ్ళకపోతే ఆయన ఏమైనా అనుకుంటారేమో నాన్న. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగారు రాఘవయ్య గారు. ఆయన తాత్కాలికంగా ఆ ప్రస్తావనే మర్చిపోయారు. అంతకంటే ఆశ్చర్యంగా చూసింది తార. కూతురి ముఖభావాలు చూచేసరికి ఆయనకు రాత్రి విషయం చటుక్కున జ్ఞాపకం వచ్చింది. ఓహో అదా అన్నారు. అంతలోనే గంభీరంగా అయిపోయారు. ఏముంది అనుకోవటానికి? ఏమీ అనుకోరు, స్థిరంగా అన్నారు. కాదు నాన్న, ఆయనకు చాలా కోపమట. వెళ్ళకపోతే కోపం తెచ్చుకుంటారేమో. ఇదిగో చూడు, ఇలాంటి మీటింగులు, ఇలాంటి తిరుగుళ్ళు మన ఇంట వంట లేవు. అందున ఆడపిల్లవు. ఒంటరిగా ఎలా వస్తావనుకుంటాడు? బుద్ధి లేకపోతే సరే, అతగాడు రాయటానికి నువ్వు బయలుదేరడానికేను. అసలు అతడు వెళ్ళటమే నాకు ఇష్టం లేదు. అవతలకు వెళ్ళిపోయారు రాఘవయ్య గారు. అలా అంటున్న కొద్దీ తారలోని పంతం కూడా పెరుగుతున్నది. అది గమనించే రాఘవయ్య గారు అలా వెళ్ళిపోయారు. రాఘవయ్య గారికి అసలు వాదనలంటే ఇష్టముండదు. అందున తారతో వాదించటం ఆయనకు అసలు ఇష్టం లేని పని. అందుకే ఇంకా మాట్లాడేదేం లేదు అనే ఉద్దేశాన్ని తెలియజేస్తున్నట్లుగా అన్నం పెట్టు అని లోపలికి వెళ్ళిపోయారు. ఆయన అలా వెళ్ళిపోవటం తారకు చాలా చిన్నతనం అనిపించింది. తన భర్త తనను రమ్మని వ్రాస్తే తను వీళ్ళు పోనీయటం లేదు అంటే తన భర్త మాట వీళ్ళకేమీ లెక్కలేదన్నమాట. అంటే తన భర్తపై వీళ్ళకేమాత్రం గౌరవం లేదన్నమాట. అలా అలా చాలా దూరం ఆలోచించేస్తున్నది తార మనసు. ఆలోచించిన కొద్దీ ఉక్రోషం, పంతం పెరుగుతున్నాయి. గబుక్కున ఒక నిర్ణయానికి వచ్చేసింది. తానేమీ చిన్నపిల్ల కాదు. మంచి చెడు తనకు తెలుసు. పెళ్ళైన ఆడపిల్ల భర్త మాటనే వినాలి. తన భర్త అంటే అమ్మకే కాదు, నాన్నగారికి కూడా లెక్కలేదు. అందుకే ఆయన మాటకు చిల్లిగవ్వంత విలువ కూడా ఇవ్వకుండా తీసిపారేశారు. వీళ్ళు అర్థం చేసుకోలేనంత మాత్రాన ఆయన గొప్పతనం ఏమీ తగ్గిపోదు. తనకు తెలుసు, వీళ్ళంటే నాకు భయమేమిటి? అసలు నేనెందుకు భయపడాలి? నే వెళ్ళేది నా భర్త దగ్గరికే గాని వేరే చోటుకేం కాదు. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత తనకున్నది. అది తన కర్తవ్యం అని ఆలోచిస్తూనే గబగబా ఒక సంచిలో 4 చీరలు, 4 జాకెట్లు, లంగాలు, బాడీలు, సోపు, టవలు, దువ్వెన, కుంకుమ భరణ సర్దుకుంది. అదే వేగంతో లోపల గది దగ్గరగా వెళ్ళింది. రాఘవయ్య గారు భోజనం చేస్తున్నారు. అన్నం తినేటప్పుడు చెప్పి ఆయన మనసు నొప్పించటం మంచిది కాదు అనుకుంది. నేను ఇలా వెళ్తాననటం ఆయన పెద్దరికానికో దెబ్బ. అది ఆయన ఊహించనిది. అయినా తప్పదు. కానీ దానిని ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా లేరు. అందువలన భోజనం పూర్తయ్యాక చెప్పి వెళ్ళొచ్చు అనుకుని ఓపిగ్గా నుంచింది.
గూటిలో గడియారం కేసి చూసింది. 12:15 అయింది. అదిరిపడింది. తల తిప్పి చూసేసరికి మజ్జిగ అన్నం ఆఖరిలో ఉన్నారు రాఘవయ్య గారు. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నది తార. నన్ను క్షమించండి నాన్న, నేను వెళ్తున్నాను. సంచి పట్టుకుని బయటకు వచ్చేసింది. మొదట రాఘవయ్య గారు తెల్లబోయారు. తర్వాత ఆగు అని అరిచారు. కానీ అప్పుడే గేటు దాటి వీధిలోకి వచ్చేసింది. రాఘవయ్య గారు అప్రయత్నంగానే వరండాలోకి వచ్చారు. చెరువు ప్రక్క నుంచి గబగబా పరిగెత్తుతున్న తారను చూసి కోపోద్రిక్తులైనారు. వెనకాలే వచ్చిన నాగరత్నమ్మ ఏదో అంటుంటే ఆ కోపమంతా ఆమె పైన చూపిస్తూ నువ్వు నోరు మోయి అని గట్టిగా అరిచారు. మంచి ఎండ, పైగా మధ్యాహ్నం. అన్నం తినలేదు. రాత్రి కూడా సరిగా తినలేదు. పైగా రాత్రి నిద్ర కూడా పోలేదు. సమయానికి అందుకుంటానో అందుకోలేనో అనే ఆందోళన. వీటికి తోడు నాన్నను ఎదిరించి వచ్చేశానే అనే ఆవేదన. వేగంగా పరిగెత్తుతున్నది. అసలు ఆ పరుగు తారకు అలవాటు లేనిది. పరుగే కాదు, అసలు అంత దూరం ఎప్పుడూ నడవలేదు కూడాను. సామాన్యంగా ఆమె ఎప్పుడూ ఎక్కడికూ వెళ్ళేది కాదు. ఎప్పుడైనా వెళ్ళినా బండిలోనే వెళ్ళేది, బండిలోనే వచ్చేది. అలాంటి తార ఆ ఎర్రని ఎండలో డొంకదారి వెంబడి చేతి సంచితో పిచ్చిదానిలా పరిగెడుతున్నది. చెమటలు కారుతున్నాయి, దడ వస్తున్నది. అయినా పరిగెడుతూనే ఉన్నది. అవిగో రైలు పట్టాలు. తారకు అసలు దారి కూడా తెలియదు. అందుకే దగ్గర దారి వదిలి రైలు పట్టాల వెంబడి పరిగెత్తుతున్నది. ఆ రాళ్లల్లో పరుగు తీయటం బహు కష్టంగా ఉన్నది. అయినా సరే అలా పరిగెత్తుతూనే ఉన్నది. ముందు వెనక జనసంచారమే లేదు. దూరంగా పొలాలలో అక్కడో మనిషి ఇక్కడో మనిషి అన్నట్లుగా చెదురుమదురుగా తిరగాడుతున్నారు. అయినా కూడా తారకేమీ భయం అనిపించడం లేదు. అసలు ఆమె మనసులో తానిలా ఒంటరిగా బాటగాని బాటలో పోతున్నాను అనే భావమే లేదు. ఆమెకున్న ఆలోచనంతా ఒకటే, ఆయన చెప్పిన సమయానికి చేరుకోగలనా లేదా? ఆ గాభరాతోనే పరిగెత్తుతున్న తార రాళ్ళు తగిలి గబుక్కున బోల్తా పడిపోయింది. ఎలాగో తమాయించుకుని నిలబడటంలో కుడికాలి చెప్పు తెగిపోయింది. ఆ తెగిపోయిన చెప్పుతో పరిగెత్తటం అసాధ్యం అనిపించింది. ఆ చెప్పులు తీసి చేత్తో పట్టుకుంది. ఎడమ చేత్తో చెప్పులు, కుడి చేత్తో సంచి పట్టుకుని పరిగెత్తుతున్నది. ఎవరో తరుముతున్నట్లు, ఏదో పులిపంజా నుండి తప్పించుకోవటానికి అన్నట్లు వేగంగా పరిగెడుతూనే ఉన్నది. జారిపోయే పైటను సర్దుకోవటానికి, కాళ్ళకు అడ్డం పడుతున్న చీర కుచ్చిళ్ళను ఎత్తి పట్టుకోవటానికి చేత్తో చెప్పులుండటం వల్ల వీలు కావటం లేదు. అందువల్ల పోతే పోనీయి అన్నట్లు ఆ చెప్పుల్ని దూరంగా విసిరేసింది. మళ్ళీ పరిగెత్తుతున్నది. తల ఎండుతున్నది. కాళ్ళు మండుతున్నాయి. ఒళ్ళంతా వేడెక్కిపోయింది. కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది. పడిపోతానేమో అని భయమేసింది. ఎడమకాలి చిటికిన వేలికి రైలు పట్టా తగిలి రక్తం కారుతున్నది. అయినా సరే ఆమె లెక్క చేయకుండా పరిగెత్తుతూనే ఉంది. 1-2 సార్లు తూలి పడబోయి నిలదొక్కుంది. ఆమెకు తెలియకుండానే నోరు తెరిచి భగవంతుడా అని బిగ్గరగా అనేసింది. అలా ఆపకుండా పరిగెత్తుతూనే ఉంది. దూరంగా రైలు స్టేషను. దానిని చూచేసరికి తారలోకి కొత్త జీవం బుస్సునెక్కి వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో ఇంకా వేగంగా పరిగెత్తుతున్నది. వస్తుంది అనే నిండు నమ్మకంతో ఉన్నాడు వెంకటరత్నం. కానీ సమయం గడుస్తున్న కొలది ఇంకా రాలేదేమిటి అనే సందేహం వచ్చింది. మరి కాసేపటికి విసుగ్గా ఎదురు చూడటం అవుతోంది. ట్రైన్ కదలటానికి ఇంకా 15 నిమిషాలే ఉన్నది. ఎందుకు రాలేదు? విసుగ్గా ప్లాట్ఫారం మీద పచార్లు చేస్తూ నిమిషానికో మారు గేటు వంక చూస్తూనే ఉన్నాడు. ఊహో ఇంకా రాలేదు అనుకుంటున్న వెంకటరత్నం దూరంగా రైలు పట్టాల వెంబడి పరిగెత్తుకొస్తున్న ఆడమనిషిని చూసి ఇంకాస్త విసుక్కున్నాడు. ఈ జనానికి ఎప్పటికి బుద్ధి వస్తుందో ఏమో. ఆఖరి సమయంలో ఇలా ఆఘమేఘాల మీద అవసరపడి ప్రాణాలు పోతున్నట్లు పరిగెత్తకపోతే కాస్త ముందుగా బయలుదేరకూడదు? వెంకటరత్నం మళ్ళీ తల తిప్పి చూచేసరికి ఆ మనిషి ఇంకాస్త దగ్గరగా వచ్చింది. సన్నగా, పొడవుగా. తార కాదు కదా? సందేహంగా చూస్తున్న వెంకటరత్నంలో కొండంత కుతూహలం చోటు చేసుకుంది. ఇంకాస్త దగ్గరకు వచ్చేసింది. గుర్తుపట్టాడు వెంకటరత్నం. తారే, సందేహం లేదు, తన భార్య తార. ఇదేమిటి ఇలా ఈ పట్టాల వెంబడి ఒంటరిగా దగ్గరకు వచ్చేసింది? అప్పుడు తలెత్తింది తార. ఎదురుగా వెంకటరత్నం. అతని కళ్ళ నిండుగా ఆశ్చర్యం, ఆనందం. హమ్మయ్య, తారలోని ప్రాణమంతా కళ్ళల్లోనే గూడు కట్టి ఉన్నది. అంత దూరం పరిగెత్తి రావటం వలన ఆ ఎండలో మనిషి కందిపోయి చేయి పట్టి చిదిమితే రక్తం కారిపోతుందేమో అనిపించేలా ఉంది. ఆయాసంతో రొప్పుతూ మనిషి నిలబడలేకుండా తూలి పడిపోయేలా ఉంది. గబుక్కున చేతులు చాచి
ఒక చేత్తో తారను దగ్గరగా పట్టుకుని రెండో చేత్తో సంచిని తీసుకున్నాడు. తన మోచేతి వంపులో గువ్వలో ఒదిగిపోయిన తార శరీరం వేడిగా ఉంది. అంతేకాదు, అది వణుకుతున్నది కూడాను. ఆ వణుకు తాలూకు స్పందన, ఆమెలోని దడ, అతి వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండె టకటకలు, మూసుకుపోతున్న ఆమె కళ్ళల్లో ఆమె పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. తారా! అబ్బా! ఆ పిలుపు కోసం ఎంత కష్టపడి వచ్చింది. నిజంగా ఇది ఒక పెద్ద అడ్వెంచర్. కథల్లోలాగా ఎంత ధైర్యంగా, ఎలా? ఓహ్! అంతా ఒక కలలాగా ఉంది. నిజంగా వెంకట్ దగ్గరకు వచ్చేశానా, లేక భ్రమేనా? కుడి చేతినెత్తి అతని వ్రేళ్లపై వేసి గట్టిగా పట్టుకుంది. అలా అతని బలమైన చేతి కౌగిలిలో ప్రాణం పోతున్నదేమో అనిపించింది. అంతకంటే మించిన అదృష్టం లేదు అనిపిస్తోంది. తారా! ఓ, కాసేపు కళ్ళు మూసుకుని పడుకుంటే బాగుండును అనిపిస్తోంది తారకు. తారలోని భావ పరంపర వెంకట్రత్నానికి అర్థమైనట్లే ఆమెను పొదవి పట్టుకుని లోపలికి పద అంటూ నడిపించుకొచ్చాడు. ఆ కంపార్ట్మెంటులో మరెవరూ లేరు. కిటికీ ప్రక్కగా తారను కూర్చోబెట్టి ప్రక్కగా సంచి పెట్టి ఇప్పుడే వస్తాను అని చెప్పి వేగంగా బండి దిగి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత ఒక పిల్లవాడి చేత 2 గ్లాసులు పట్టించుకొచ్చాడు. తారా, ఇదిగో ఇది త్రాగు, ఆ దడ తగ్గిపోతుంది అన్నాడు. ఏమిటిది? బాదం ఖీర్. బాగుంటుంది, త్రాగు, చిరునవ్వుతో గ్లాస్ అందిస్తూ అన్నాడు. ఆ పేరు వినలేదు, దానినెన్నడూ చూడలేదు కూడాను. పైన ఐసు ముక్కలు తేలుతూ అందంగా కనిపిస్తున్నది. గ్లాసు అందుకుంది తార. అది ఏదైనా ముందర ఎండిపోతున్న గొంతుకులోకి ఏదో ఒక చల్లని ద్రవాన్ని పోయాలి, లేకపోతే దాహంతో ప్రాణం పోయేలా ఉంది అనుకున్న తార గ్లాసు నోటి దగ్గర పెట్టుకుని గడగడ త్రాగేసింది. అబ్బా! కడుపులో ఎంత చల్లగా ఉన్నది. మెడ క్రింద, చెవుల దగ్గర, కళ్ళల్లోనూ, గొంతుకు లోపల ఏదో చల్లని హాయి. ఈ అనుభవం తారకు క్రొత్త. కళ్ళు మూసుకుపోతున్నాయి. తార ఎంత బలవంతంగా తెరవాలని ప్రయత్నించినా అవి తెరుచుకోలేనంటున్నాయి. అసలు అలా కూర్చోలేకపోతున్నది. శరీరం అంతా కలిసి ఎలాగో అయిపోయి ఎక్కడికో తేలిపోతున్నది. తార స్థితి గమనించుతున్నాడు వెంకటరత్నం. ఆమెకు వడదెబ్బ లాంటిది తగల్లేదు కదా అని క్షణంసేపు భయపడ్డాడు కూడాను. కొంచెం సేపు ఇలా పడుకో, తన తొడ చూపిస్తూ అన్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా సిగ్గులాంటి భావం ఆమెను త్వరగా పడుకోనివ్వలేదు. కానీ అంతలోనే ఏదో మత్తులాంటి పొర ఆమెను ఆవరించేసింది. దాదాపు అచేతనావస్థలో ఉన్న తారను వెంకట్రత్నం పడుకోబెట్టాడు. తన తొడపై తలపెట్టి పడుకున్న తారపై అనంత జలరాశితో నిండి ఉండే కడలి తరంగాల్లా ఆ క్షణంలో అతడి మనసులో ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి. చెమటకు తడిసి చెంపలకు అతుక్కుపోయిన ఆమె జుట్టును సవరదీశాడు. చెదిరిన కుంకుమను సరిచేశాడు. బాగా చిక్కిపోయినట్లుగా ఉన్న తార చెంపలు, చెవుల ప్రక్కగా ఉన్న జుట్టు నిమురుతున్న వెంకట్రత్నానికి ఆమెని ముద్దు పెట్టుకోవాలనిపించింది. మూసిన కనులు, పలుచని పెదవులు నిద్రలో ఉన్నా కూడా ఏదో తెలియని సంతృప్తితో నిండి హాయిగా నవ్వుతున్నట్లున్నాయి. ముద్దుగా ఉన్నది తార. అంత రాజకీయ నాయకుడు బుర్రలో అంతగా నిండిపోయిన తార నిజంగా ధన్యురాలు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.